ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. లాస్ట్ వీక్ మనం అయితే లంచ్ కి పార్క్ అయితే వెళ్ళాము అండ్ ఆఫ్టర్ దాట్ జీవీకేలో షాపింగ్ కూడా అయిపోయింది. కానీ హనీకి ప్రామిస్ చేసినట్టు గేమింగ్ జోన్కి అయితే తీసుకెళ్ళలేకపోయాం అనమాట. సో యాక్చువల్లీ మర్చిపోయింది హనీ. రిటర్న్ జర్నీలో ఇంటికి దగ్గరకు వచ్చిన తర్వాత సడన్ గా లేచి కార్లో మమ్మీ ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇంటికి వెళ్తున్నాము అనేసరికి ఏడవడం స్టార్ట్ చేసింది అనమాట గేమింగ్ జోన్ అని చెప్పేసి. సో క్రాంతి అయితే ప్రామిస్ చేశాడు నెక్స్ట్ వీక్ కంపల్సరీ ఏదో ఒక మంచి ప్లేస్కి అయితే తీసుకెళ్తానని. సో ఈ రోజు మనం ఎక్కడ వెళ్తున్నామంటే ఫన్, ఎంటర్టైనింగ్ అండ్ థ్రిల్లింగ్ ఉండబోతుంది అనమాట. అదే మన గ్రేట్ బాంబే సర్కస్. సో గ్రేట్ బాంబే సర్కస్ వచ్చి మనకి 30 years తర్వాత హైదరాబాద్కి వచ్చింది. సో చాలా ఫన్ ఉండబోతుంది అండ్ వాళ్ళైతే మంచి మంచి యాక్ట్స్ మనకి డిస్ప్లే చేస్తారు. ఇది మన చింతల్ హెచ్ఎండి గ్రౌండ్స్ లో అయితే జరుగుతోంది. ఇది స్టార్ట్ అయ్యి కూడా జస్ట్ ఒక 2 weeks అయితే అవుతోంది. సో ఇది మార్చ్ ఎండ్ వరకు ఉండబోతుందేమో. ఎగ్జాక్ట్ డేట్స్ మాకు కూడా తెలియదు కాబట్టి మార్చ్ ఎండ్ వరకు అయితే ఉంటుందని విన్నాం. ఓకే, అండ్ కమింగ్ టు ఫేర్ డీటెయిల్స్ అవన్నీ అయితే అక్కడ వెళ్ళిన తర్వాత అయితే మనం చూద్దాము. నాకైతే చాలా చాలా ఎక్సైటింగ్ ఉంది బికాస్ నేను ఎప్పుడు చూడలేదు సర్కస్. ఓన్లీ మూవీస్ లో సిసింద్రి మూవీలో చూసిందే. క్రాంతి అయితే చైల్డ్హుడ్ డేస్ లో చూసాడంట అండ్ పిల్లల్ని అయితే మేము ఎప్పుడు తీసుకెళ్ళలేదు. సో ఈ వీడియో వచ్చేసి వెరీ వెరీ ఫన్ ఉండబోతోంది. కంప్లీట్ గా చూసేయండి. స్టే ట్యూన్. అండి మొత్తానికి ఇంట్లోంచి స్టార్ట్ అయిపోయినాము. సో సర్కస్ టైమింగ్స్ వచ్చి మనకి 1 o'clock ఒకటి ఉంది, 4 o'clock ఒకటి ఉంది, 7 o'clock ఒకటి ఉంది. సో 4 o'clock అయితే ప్లాన్ చేసుకున్నాము, కాకపోతే యాజ్ యూజువల్ లేట్ అయింది. సో ప్లాన్ అయితే ఇంటాక్ట్ 7 o'clockకి పోస్ట్పోన్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తే దగ్గరలో అయితే హిమాయత్ నగర్లో నిలోఫర్ కేఫ్ ఉంది. వెళ్ళి మంచి ఛాయ్ తాగి అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి సర్కస్కి అయితే వెళ్దాం. ఫైనలీ కేఫ్ నిలోఫర్కి అయితే వచ్చేసాము. ఎంత క్రౌడ్ ఉంది, ఓ మై గాడ్. వచ్చిన తర్వాత చూసే షాక్ అయిపోయాము. ఎందుకంటే టైం ఇదేమి ఈవినింగ్ టైం కూడా కాదు, 3:30కి అలానే ఇంత క్రౌడ్ ఉందా అనేసి షాక్ అయ్యాము. దెన్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ప్లేస్ అనమాట. టేబుల్ అయితే అస్సలు దొరకలేదు, ప్లేసే లేదు. మేమే కాదు చాలామంది కూడా వెయిటింగ్లో ఉన్నారు. సో కాసేపు అయితే కింద వెయిట్ చేసాము. ఇక్కడ మనకి కేఫ్ నిలోఫర్ అనగానే టీయే కాకుండా ఇది వెరీ ఫేమస్ ఫర్ ఆల్ టీ స్నాక్స్ అనమాట. లైక్ బిస్కెట్స్ కానీ ఎవ్రీ టీ స్నాక్స్, రస్క్, టోస్ట్ అలాంటివన్నీ చాలా ఫేమస్ ఇక్కడ. సో కింద అయితే మాకు ప్లేస్ దొరకలేదని చెప్పి మేమైతే పైకి వచ్చేసాం అనమాట. పైకి వచ్చిన తర్వాత చూస్తే పైన కూడా ఫుల్లీ ఆక్యుపైడ్ ఉంది. అండ్ ప్రైజెస్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్కి అండ్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. లిటిల్ బిట్ హై ఉంటాయి ప్రైజెస్ ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంది. ఇక్కడ కూడా కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట బికాస్ టేబుల్స్ అన్నీ ఫుల్లీ క్రౌడెడ్ ఆక్యుపైడ్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఆఫ్టర్ 5 to 10 minutes తర్వాత మాకైతే టేబుల్ దొరికింది. సో వెళ్ళైతే కూర్చున్నాము. అండ్ కూర్చున్న తర్వాత క్విక్గా మేమైతే ఏమేమి ఐటమ్స్ ఇక్కడ స్పెషల్ అని అయితే కనుక్కున్నాము. ఇక్కడ మలాయ్ బన్ అయితే మనకు ఐడియా ఉంది, ఫస్ట్ నుంచి తెలిసిందే. సో మలాయ్ బన్ కోసం అయితే చెప్పాము. బట్ సాడ్ థింగ్ ఏంటంటే మలాయ్ బన్ అవైలబుల్లో లేదంట బికాస్ అది ఓన్లీ మార్నింగ్ 4 to 6 వరకే ఉంటుందంట. సో అదైతే దొరకలేదు. దెన్ మస్కా బన్ అయితే ఆర్డర్ చేసాము. ఎంత స్పాంజీగా ఉంది చూడ్డానికి, మౌత్ వాటరింగ్ ఉంది అసలు. అండ్ దెన్ ఉస్మానియా బిస్కెట్స్ విత్ నీలోఫర్ స్పెషల్ టీ అనమాట. వెరీ వెరీ క్రేజీ కాంబినేషన్, అసలు చాలా బాగుంది. కాస్త అలా మంచిగా టీని ఆస్వాదించిన తర్వాత పిల్లలకి కూడా కొన్ని బిస్కెట్స్ కొనిచ్చాము. అదంతా అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ క్విక్గా కిందికి అయితే వచ్చేసామన్నమాట. అండ్ దెన్ ఫైనలీ కేఫ్ నిలోఫర్ నుంచి సర్కస్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఫాలో us.
ఫైనలీ గ్రేట్ బాంబే సర్కస్ అయితే రీచ్ అయిపోయాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా షాక్ అయ్యాము. ఏంటంటే ఫుల్లీ ట్రాఫిక్ జామ్ ఫ్రమ్ 2 to 3 కిలోమీటర్స్ అయితే ఉంది. వీకెండ్స్ అయితే అస్సలు రావద్దు ఎవరు ఇక్కడికి. కంపల్సరీ చెప్తున్నాను, ఇదైతే మైండ్లో పెట్టుకోండి. వీకెండ్స్ అస్సలు రావద్దు, వీక్ డేస్లో వస్తే చాలా బెటర్. బికాస్ మేము ఇంట్లో నుంచి 3 o'clock షో అనుకున్నాము, అది కాస్త 7కి పోస్ట్పోన్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే 7కి ఆల్ టికెట్స్ ఆర్ బుక్డ్ అనమాట. సో 9 o'clock షోకి అయితే మేము టికెట్ తీసుకున్నాము. అండ్ కమింగ్ టు ఫేర్ డీటెయిల్స్, 100 రూపీస్ ఉంది, 200 ఉంది, 300 ఉంది, అండ్ దెన్ 400 కూడా ఉంది. 100 అంటే ఫ్రమ్ బ్యాక్ అనమాట. 100 అయితే లాస్ట్ సీట్స్ లో ఉంటాం, 200 దెన్ 300 అండ్ దెన్ 400 అయితే మనకి ఇక్కడ ఈ స్టేజ్ కి అయితే దగ్గరలో కూర్చుంటాం అనమాట. సో లోపలికి అయితే వచ్చేసాము అండ్ దెన్ షో అయితే స్టార్ట్ అయిపోతుంది. సో నేనైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. స్టే ట్యూన్, ఎంజాయ్ ది షో. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ దాట్ కిడ్స్ అబౌవ్ 3 years వాళ్ళకైతే ఛార్జెస్ అయితే ఉన్నాయి. अपने बच्चों को एक सूचना सुनी जहां और अपनी गाड़ी को साइड में लगाई. Work looking very easy. Dark fantasy. Excellent performance.
क्या बात है भाई, तालियां बस होनी चाहिए। चार्ली, अब चार्ली की बारी। हे राम, हे प्रभु, ये क्या हो गया? Step 8, step 9. Step 10. She done it. Give it a hand. ఫైనలీ షో అయితే అయిపోయింది. హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మైథున విహాన్ టేల్స్. Like, share and subscribe. My good